గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే, మొక్కలకైతే కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దామనుకున్నాను. అవి ఇచ్చే ముందు నేను మొక్కలు ఏం పనులు చేస్తాను, మన మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మనము ఎలాంటి పనులు చేయాలి అంటే ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎంత సంతోషంగా ఉంది అసలు. వంకాయలు చూడలు ఇంతకుముందు కూడా వచ్చి చూసేయటం, ఇక్కడ వంకాయలు చూడలు ఇదిగో నెల 15 రోజులకైతే మంచిగా వంకాయలు స్టార్ట్ అయ్యాయి. ఇలా మంచిగా రావాలి అంటే మనం మొక్కలకి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ కాపు ఇది. అన్ని మొక్కలు ఒకేసారి పెట్టాను, అన్ని నారు ఒకటేసారి తీసాము, కానీ అన్నీ ఒకేసారి ఏం రావు. కొంచెం ముందు వెనకాల మన చేతికున్న 5 వేలు ఒకే రకంగా ఉన్నాయా? లేవు కదా. తల్లికి పుట్టిన అందరి పిల్లలు ఒకే రకంగా ఉంటారా? కొంతమంది తల్లిదండ్రులని ప్రేమగా ఉంటారు, మరి కొంతమంది ఎవరిది వాళ్ళు సెట్ అవ్వాలి, ఎవరిది వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతారు. అంతే కదా. ఒక సామెత ఏదో ఉంటే చూడండి, జివ్వకొక రుచి మనిషికి ఒక బుద్ధి అని. అదే అనుకుంటున్నాను సామెత. అయితే మనము మొక్కలకి ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందు మొక్కలలో ఈ యొక్క ఆకుకూరలు అయితే తెంపేసుకుందాము. ఎందుకంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాక ఒక 2 days వరకు అయితే ఆకుకూరలు తెంపొద్దు. అందుకని ఇది కొన్ని తెంపేటప్పుడు ఇంకొక పని ఏం చేసుకోవాలంటే, అక్కడక్కడ మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి. ఆ మిల్లీ బగ్స్ వచ్చినవి తీసేసి మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడే తెంపేసుకుందాము. ఎంత మంచిగా ఉంది అసలు ఆకు. ఇలా ఆకుకూరలు అన్నీ తెంపేసుకొని కొన్ని మొక్కలలో మనకి నారు ఆల్రెడీ పెట్టుకున్నాక అదంతా పోయిందనమాట, అదంతా తీసేసాము. తర్వాత కొన్ని ఇదిగోండి ఆకుకూరలు పురుగు వచ్చినవి ఉన్నాయి, అవి కూడా తీసేయండి. తర్వాత గంగవాయిల్ కూర, తోటకూర 2 సపరేట్గా కట్ చేసుకుంటే సపరేట్గా పెట్టుకుందాము. ఎందుకంటే మళ్ళీ అన్నీ ఒకటి దగ్గర పెడితే మిక్స్ అవుతాయి. తర్వాత అక్కడక్కడ మనకి ఇదిగోండి ఈ మొక్కల పేరు ఏంటి చెప్పండి? తులసి మొక్కలు ఉన్నాయి, మొలకలు. ఆ యొక్క మొలకలను కూడా రీపాటింగ్ చేసుకుందాము. ఎందుకంటే ప్రతి శనివారం మనకి వెంకటేశ్వర స్వామికి మాల కావాలంటే సరిపోతలేవన్నమాట. అందుకని ఇలా సపరేట్ చేసుకొని నేను ఆల్రెడీ కవర్ తెచ్చుకున్నాను. కిందికి వెళ్ళి ఇంతకుముందే పూలు తెంపేసి కిందికి వెళ్ళి ఫోన్ తెచ్చుకుని ఉంటి. అంతకుముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టిన ఉంటి, పోయేసి ఛార్జింగ్ అయిపోయిందని తెచ్చుకుని ఇంత బుజ్జిగా ఇదిగో చూడండి, కాయలు వచ్చే కంటే ముందే ఇవి నేనున్నాను అని ఉరికొస్తాయి మిల్లీ బగ్స్. అందుకే రైస్ వైన్ ఇచ్చేద్దాం. రైస్ వైన్ ఇచ్చేసినామంటే ఇక అవి రమ్మన్న రావు. ఇంకా వచ్చిన వాళ్ళు ఇక పని చేస్తూనే ఉండాలి, పని చేస్తూ ఉంటేనే అది వస్తుంది. ఇవ్వండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. మనకి తులసి మొలకలు పెట్టేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా మంచి పూత వస్తుంది, దాంతోపాటు పేస్ట్ కూడా వస్తుంది అనమాట. దీన్ని చూసి ఒకసారి భయమైంది ఏంటా అని అన్ని కుండీలలో ఉంది. ఆకుకూరలు తెంపేసుకొని రైస్ వైన్ అయితే ఇచ్చుకుందాము. తర్వాత ఇంకొక పని ఏంటంటే, ఇదిగోండి దీంట్లో మనకి టమాటా నారు ఉంది కదా, ఈ యొక్క టమాటా నారు రీపాటింగ్ చేసుకుందాము. ఇక్కడ మనం పెట్టుకున్న ప్రతి మొక్క మళ్ళీ రాలేదనమాట, కొన్ని పోయినాయి. అందుకని ఇంత మంచిగా చూడండి. కొన్ని ప్లేసెస్లో ఈసారి మనకు ఫస్ట్ టైము పెరుగు తోటకూర కూడా వచ్చింది. కానీ పెరుగు తోటకూర కంటే ఈ చిన్న ఆకుల తోటకూరని ఇష్టం, బాగుంటుంది, టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తుంది. తెంపేసుకుందాము. చూద్దాం, మనం అనుకుందాం, లేదంటే పక్క వాళ్ళకి ఇచ్చేద్దాము. రెగ్యులర్గా తిని కూడా బోర్ వచ్చేస్తుంది కదా, పక్క వాళ్ళు కూడా తింటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగవేల్ కూర కూడా మనం తీసుకెళ్దాము, తోటకూర వాళ్ళకి ఇచ్చేద్దాం. తోటకూర కూడా బాగానే ఉంది, గంగవేల్ కూర కూడా బాగుంది. ఇదిగోండి విత్తనాలు అయితే కట్ చేసుకుంటూ ఆకుకూర తెంపేసుకుందాం. విత్తనాలు కట్ చేసినాం అనుకోండి, ఇక్కడే వేసేస్తే ఇది కూడా ఎంత మంచిగా వచ్చినాయి అసలు విత్తనాలు చూడండి. ఇలా ఇక్కడే వేసేసామనుకోండి, మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి మంచిగా. ఈసారి అయితే ఫస్ట్ టైం చాలా డేస్ తర్వాత మంచిగా వస్తుంది ఆకుకూర. రెగ్యులర్గా ఆకుకూరనే తింటా ఉన్నాం ఈ మధ్యన. అయితే ఆకుకూర తినడం మా ఆయన కూడా ఈ మధ్యలో తోటకూర లివర్ ఫ్రై చేసి పెడుతున్నాం, మంచిగా తిన్నది. ఈరోజు కూడా తోటకూర లివర్ ఫ్రైనే స్టీమింగ్ పెట్టాను, ఇంకా ఫ్రై చేయలేదు. ఫ్రై ఒకటి చెయ్యాలి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇదిగోండి అక్కడక్కడ ఏమైనా పిచ్చిగా ఉన్నాయనుకోండి, వాటికి ఏమైనా పేస్ట్ వచ్చినట్టుంటే తీసేసేయండి. ఆకులు బాగాలేవు, కొన్ని ఇలా పైన చూడంగా తెలుస్తుంది. తర్వాత ఇదిగోండి లోపల
ఈ యొక్క కాడ పెద్ద దొడ్డుగా అయింది అనుకోండి, అది తీసేసేయండి. తీసేస్తే నెక్స్ట్ వచ్చేవి మంచి ఫ్రెష్గా వస్తాయి. మరి బాగా దొడ్డుగా కానియద్దు. దొడ్డుగా అయితే కూడా ఇదిగోండి, దీనికి కూడా అంత పేస్ట్ వచ్చింది. ఇంకోండి ఆకుల వెనకాల ఇలా పేస్ట్ వస్తూ ఉంటుంది. అలాంటివి చూసేసి తీసేసేయాలి. లేదంటే మనం అన్నీ ఒకసారి తెంపకపోయి ఒకటే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ క్లమ్జీ అయిపోతుంది. ఇది కూడా మనం మొన్న పెట్టుకున్నటువంటి తులసి మొక్క చూడ ఎంత మంచిగా అయిందో. ఈ తోట కూడా తీసేద్దాం. దీంట్లో ఈ యొక్క తులసి మొక్క మంచిగా రాణిస్తాం. తీసేద్దాం, అన్నప్పుడు రావు. మనం మెల్లగా తెంపాలన్నప్పుడు వేళ్ళతో సహా వచ్చేస్తాయి. ఇంకోటి అక్కడక్కడ కుండీలలో మనం మొన్న పెట్టుకున్నటువంటి తులసి మొలకలు పోయినాయి, అవి తీసేసి పెట్టేసుకొని తులసి మొలకలు పెట్టుకుందాము. తర్వాత టమాటా నారు నాటుకుందాము. దాంతోపాటు మొక్కలకు కావాల్సినటువంటి రైస్ వైన్ కానీ లేదంటే నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకుందాం. 2 ఉన్నాయి. రెండిట్లలో ఏదో ఒకటి స్ప్రే చేసుకుందాం.